అంటే మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్‌లో ఎక్కువగా వేటికి సంబంధించి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు? మోస్ట్ 90% వాళ్ళు మాకు బ్యాక్ పెయిన్ వాళ్ళు బాగా వస్తా ఉంటారు. యాహ్! సయాటికా, డిస్క్ బల్జ్ గాని, హ్మ్. లో బ్యాక్ పెయిన్. లో బ్యాక్ పెయిన్‌లో అగైన్ చాలా కాజెస్ ఉంటాయి. హ్మ్. వాళ్ళు సడెన్‌గా వెయిట్ లిఫ్ట్ చేస్తా ఉంటారు. జిమ్ ఎళ్ళేవాళ్ళు. యాహ్! వాళ్ళకి డిస్క్‌లో టేర్ రావచ్చు, క్రాక్ రావచ్చు. అంటే ఆర్ కొన్ని అన్‌ఈవెన్ పొజిషన్స్‌లో పట్టుకోవడం గాని, యాహ్! ఆ యాహ్! టైంలలో కొంచెం అంటే సపోర్ట్ వాళ్ళకి పడడం. వెయిట్ సరిగ్గా ట్రాన్స్‌మిషన్ లేకుండా హ్మ్. ఆర్ వెయిట్ ట్రైనింగ్ సరిగ్గా లేకుండా, స్ట్రెచింగ్ సరిగ్గా చేయకుండా వాళ్ళకి మజిల్ పెయిన్ రావచ్చు. హ్మ్. లంబర్ స్పాండిలోసిస్ అంటాం. ఫైసెట్ జాయింట్ అంటాం. జాయింట్‌లో అరుగుదల రావచ్చు. డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ మీద కంప్రెషన్ రావచ్చు. సో, ఏదున్నా గానీ ఆపరేషన్ లేకుండానే వాళ్ళకి వేరియస్ టైప్ ఆఫ్ మాలిక్యులర్ థెరపీస్ కూడా ఉంటాయి. హ్మ్. లైక్ మనకి ఓజోన్ థెరపీ అని ఉంటుంది. ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ ఉంటది. ఆర్ రీజనరేటివ్ థెరపీస్ ఉంటాయి. ఓకే. ఇందులో భాగంగా మనకి పీఆర్‌పీ అని అంటాం. గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం. బోన్ మ్యారో సెల్స్ ఉంటాయి. ఎక్సోసోమ్స్ ఉంటాయి. సో, పేషెంట్‌కి ఏది అవసరమో అది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మంచి రిజల్ట్సే ఉంటాయి. లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫే ఉంటుంది. ఓకే. అంటే మెయిన్‌గా ఈ ట్రీట్మెంట్స్ మీరిస్తున్నారు కదా సార్! ఈ ట్రీట్మెంట్స్ ఇస్తున్న టైంలలో అంటే దీన్ని తీసుకున్న తర్వాత కానీ, ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఎనీథింగ్? సీ ఎనీ ట్రీట్మెంట్ దేర్ ఈస్ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. ఇప్పుడు మేజర్ సర్జరీలో చూసుకుంటే కొంచెం రిస్క్ వరకు ఉంటుంది. 95% సక్సెస్ అవుతుంది. ఒక 5-10% ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన దాంట్లో 99% ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే ఎట్లాగా అంటే సడెన్‌గా కొంతమందికి నీళ్ళతో ప్రిక్ చేయంగానే కళ్ళు తిరగచ్చు. హ్మ్. ఆర్ 0.1% వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ వి టేక్ ఆల్ ది ప్రికాషన్స్. ఇప్పటిదాకా అందరూ 100% బాగానే ఉన్నారు. దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్. మీరు చాలా థెరపీస్ అనేది కూడా చెప్పారు హ్మ్. పెయిన్‌కి సంబంధించి. హ్మ్. మరి ఆ థెరపీస్ ఇస్తున్న టైంలో కానీ, తీసుకున్న వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? సో, అందరికీ తేలాల్సిందేంటంటే దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ అని జెప్పొచ్చు. ఓకే. టెక్స్ట్ బుక్‌లో ఆర్ గూగుల్ చేస్తే దేనికైనా 100, లక్ష వరకు కనిపిస్తాయి. బట్ మన క్లినిక్‌లో ఇప్పటిదాకా అయితే అసలు దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. చాలా బావుంటుంది ట్రీట్మెంట్స్. అండ్ చాలా సేఫ్ కూడా. ఇప్పుడు మీరు దేనికైనా కంపేర్ చేస్తే మేబీ 5-10% ఎనీ ఇన్వేసివ్ ప్రొసీజర్‌కి ఉంటుంది. సర్జరీకైనా దేనికైనా. హ్మ్. బట్ మన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా సేఫ్‌గా, ధైర్యంగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఒక గుడ్ థింగ్ చెప్పింది నాకు బా నచ్చిందేందంటే, సో, అలా హాస్పిటల్‌కి వచ్చి మనం ఏదో ఆ ట్రీట్మెంట్ చేయించేసుకొని వెంటనే అలా ఎళ్ళిపోవచ్చు. వితిన్ 1 అవర్ లోపు అని యెస్. చెప్పేసి మీరు యెస్. చెప్పారు చూసారా? అది ఇంకా హ్యాపీ అనిపించింది. ఈ బిజీ లైఫ్‌లో ఆ పెయిన్‌ని భరిస్తూ కూడా మనం ఆఫీస్‌లోకెళ్ళిపోతూ ఉంటాం. ఈవినింగ్ చూసుకుందాం, రేపు హుహు. చూసుకుందాం, ఈ వీకెండ్ మనం ఖాళీగా ఉంటాం కదా! అప్పటి వరకు భరిస్తూనే ఉంటారు తప్ప, సో, ఇంత సేఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ క్విక్‌గా అయిపోతున్నాయంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది మాకు. యెస్. యెస్. అంటే ధీరజ్ గారు, కోవిడ్‌కి ముందు, కోవిడ్ తర్వాత అని జెప్పేసి మన లైఫ్‌ని మనము డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. యెస్. ఏంటంటే కోవిడ్ తర్వాత చాలామంది కూడా ఆహ్, మోకాళ్ళ నొప్పులని చెప్పేసి, హుహు. కొన్ని హిప్ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. యెస్. యెస్. మరి అలాంటి వాటికి గూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నాయా? చాలా మంచి క్వెషన్ అడిగారు. సో, బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అనేది ఆహ్, హిప్ జాయింట్ పెయిన్‌లు చాలా ఎక్కువగా చూస్తుంటాం. హ్మ్. బిఫోర్ కోవిడ్ హిప్‌లో మనకి ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. ఏవీఎన్. సో, ఎప్పుడైతే హిప్ జాయింట్‌లో బ్లడ్ సప్లై తక్కువవుతుందో ముందున్న భాగం అంతా నెక్రోటైజ్ అయిపోతా ఉంటుంది. దాన్ని ఏవీఎన్ అంటాం. ఆఫ్టర్ కోవిడ్ ఈ ఏవియన్ అనేది ఆల్‌మోస్ట్ 4-10 టైమ్స్ ఎక్కువైపోయాయి కేసెస్. ఓకే. చాలా యంగ్ పీపుల్ 30స్ లేట్ 20స్‌లో ఉన్న వాళ్ళకి హిప్ జాయింట్ పెయిన్ తోటి కూర్చోలేరు, నడవలేరు, బయటికెళ్ళలేరు. చాలా తీవ్రమైన నొప్పితోటి బాధపడుతూనే ఉంటారు. హ్మ్. సో, వీళ్ళకి మన దగ్గర చాలా వండర్‌ఫుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఓజోన్ థెరపీ అని, మాలిక్యులర్ హైడ్రోజన్ థెరపీ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా జాయింట్‌లో మళ్ళీ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసుకునే ట్రీట్మెంట్స్ ఉంటాయి. పెయిన్ తగ్గించేలాగా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో, దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ఆపరేషన్ లేకుండానే మంచిగా పెయిన్ రిలీఫ్ వస్తుంది. జాయింట్ మొబిలిటీ పెరుగుతుంది. ఆర్ కొంతమందికి చాలా ఎండ్ స్టేజ్ ఉంటారు. ఆర్ గ్రేడ్ 4 దాటిన వాళ్ళుంటారు. వాళ్ళకి సర్జరీ అవసరం పడితే అవసరమనే చెప్తాం. హ్మ్. సర్జరీ అవసరం లేదు. దాంట్లో ఎక్కువగా మనకి హెడ్ అండ్ బాల్‌లో సరిగ్గా ఫుల్‌గా డ్యామేజ్ లేదు. 30-40% వరకు డ్యామేజ్ ఉంది. మనం దాన్ని మళ్ళీ రీవాస్కులర్ చేయొచ్చు. పెయిన్ తగ్గించొచ్చు అంటే చాలా వండర్‌ఫుల్ ట్రీట్మెంట్స్. దీంట్లో కూడా ఎటువంటి రిస్క్ లేని, సైడ్ ఎఫెక్ట్స్ లేని, ఈజీగా టేక్ కేర్‌లోనే అయిపోయే ట్రీట్మెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉంది. ఓహ్! సో నైస్ సార్.